అలనాటి డాన్ జువాన్. రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి. కాలం 1946 సంవత్సరం. స్థలం చన్నపట్నం. వాటి నా స్నేహితుడు, నాకు దూరపు చుట్టం కూడాను. కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నట్టు డబ్బు గల వాడేవాడైనా తనతో దోస్తిగా తిరిగితే చాలు. నువ్వు చూసావో లేదో కానీ వాడు ఉంటాడు, రే నిజంగా భూలోక రంభడంటే రంభడు అనడం వాడికి అలవాటు. భూలోక రంభడు అనే పదానికి డబ్బుతో బాగా పులిసిన ఒక అందమైన కుర్రవాడు అనే అర్థం మా వాడిని గంటోలో. పగలు 10 గంటలకు ఎండలో చెమటలు కక్కుంటూ ధూళిని పీలుస్తూ బజారంటనే పోతూ ఉంటే మైల్ దూరం నుంచి ఒరే తాతప్ప అనే గావుకేక వినిపించింది. సరిగ్గా 1 మైలు దూరంలో ఉంటేనే కానీ పిలవడం మావాడు. పిలిచినవాడు అక్కడి నుంచి కదలడు. చచ్చినట్లు అంత దూరం మనం వెనక్కి వెళ్ళాల్సిందే. చచ్చినట్లు వెళ్ళాను. గుళ్ళో దేవుళ్లాగా గొడుగు నిద్రలో భద్రంగా నిల్చున్నాడు. తెల్లటి పంచ, గ్లాస్గో మలులాల్చి, వెనక్కి దూకున్న జుట్టు, పువ్వులా ఉన్నాడు. ఏమిటి సంగతి అని చిరాగ్గా అడిగాను. సాయంకాలం బీచ్కి వస్తావా అని వాడు నన్ను అడిగాడు. అందుకంటే చచ్చు ప్రశ్న మరేం దొరకలేదా అన్నాను. వాడిని నా పాపాన్ని లక్ష్య పెట్టకుండా ఇవాళ తప్పకుండా రావాలి అన్నాడు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. అతను కూడా లా కాలేజీలో జాయిన్ అవుతాడు. నేను ఇంట్రడ్యూస్ చేస్తానని అతనితో చెప్పారు. ఉద్ధరించావు, కానీ ఎవడు తెలియదు నీకు. నేను సాయంకాలం చూపిస్తే కదా భూలోకి రంభడంటే రంభడు. ఆ మాట చాలు వాడిని చూడటానికి నేను ఇష్టపడకపోవడానికి. మా వాడు రంభడు అనేవాడిని ఆయన అన్నాడా? బొట్టనవేలు దగ్గర నుంచి బోడిగుండు వరకు వాడు ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు, వేరే చూడనక్కర్లేదు. నేను వెళ్ళొస్తా అన్నాను. సాయంకాలం తప్పకుండా రావాలి. మన మామూలు ప్లేసే, 6 o'clock షార్ప్. లేకపోతే అతని పాపం చాలా డిసప్పాయింట్ అవుతాడు. డిసప్పాయింట్ అవని అనుకుంటూ సాయంకాలం 6 గంటలకి థియేటర్ వైపు నడుస్తున్నాను. ఆయన గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడట. ఐ షాల్ ఇంట్రడ్యూస్ యూ టు ఈచ్ అదర్ అనకూడదా? పైగా వాడు పాపం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి నేను వెళ్ళాలట. కొంపలు మునిగిపో వాడు ఎవడో డిసప్పాయింట్ అవుతే. సినిమాకి పోయే ముందు కాఫీ నీళ్లు తాగుదామని ఆలయంలో అడుగు పెట్టబోయేసరికి ఎదురుగా ప్రత్యక్షం. రుమాలతో మూతులు తుడుచుకుంటూ ఇద్దరు బయటకు వస్తున్నారు. తప్పించుకుందికి నాకు అవకాశం చిక్కింది కాదు. మావాడు ఎప్పట్లాగే పువ్వులా ఉన్నాడు. పక్కనున్నవాడే భూలోకి రంభడై తీరాలి. ఇడుగో మావాడు, హీఈజ్ మై కజిన్ తాతప్ప. వీడు కూడా లా కాలేజీ జాయిన్ అవుతాడు అంటూ నా వైపు చూస్తూ, యూ షల్ సీ ఈచ్ అదర్ ఏ గుడ్ లాట్ దేర్ అన్నాడు. నీ అబ్బనాడు ఎరుగుదువా, నీ తాతనాడు ఎరుగుదువా, ఇంత మంచి వస్తువుని నీ జన్మలో ఎప్పుడైనా చూశావా అని సహారా ఎడారికి శ్రావణ మేఘాన్ని చూపించి మురిసిపోయినట్లుగా వాడిని నాకు చూపించి మురిసిపోతూ నిల్చున్నాడు మావాడు. శ్రావణ మేఘం నా చేయబట్టు ఊపేసింది. మావాడి ప్రకారం నేను ధన్యుణ్ణి అనుకోవలసి ఉంది. ఈయన పేరు అని మా వాడిని అడిగాను. నా పేరు పిచ్చయ్య అన్నాడు భూలోకి రంభడే ఇంగ్లీష్లో. నోట్లో పిడచపెట్టుకుని మాట్లాడినట్టుగా, కొంచెం బరువుగా, కొంచెం బొంగురుగా వచ్చింది వాడి మాట. అంతా దొరల ప్రొనౌన్సియేషన్ కాబోలు. పిచ్చయ్య, పుల్లయ్య ఇలాంటి పేర్లు మార్చుకునో లేక తుంచుకునో సాపు చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది. అటువంటిది వీడు తన పేరు ఆ రీతిగా పూర్తిగా ఎందుకు చెప్పేసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోయాను. అందరూ అలా మార్చుకుంటున్నారు కదా అని వాడు తన పేరు అలానే ఉంచుకున్నాడని, మీ అందరికంటే కూడా నేను అల్ట్రా మోడర్న్గా ఉన్నవాడిని అయినా ఐఆమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ మై నేమ్ అనే సూపీరియారిటీ కోసం ఆ రీతిగా పాతకాల పేరుని రిటైన్ చేశాడని, రకరకాల గొప్పల్లో అదొక గొప్పని తర్వాత తెలిసింది నాకు. పరిచయం అయ్యాక ఎక్కడో ఏ వల్లకాట్లోనూ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ స్కోర్ ఎలా ఉందో, ఎవరి ఛాన్సెస్ ఎలా ఉన్నాయో మాట్లాడుకున్నాం. తరువాత వాడిద్దరూ వెళ్ళారు. వెళ్తూ మావాడితో వాడేదో అన్నాడు. మావాడు, ఒరే మేము కోడీస్కి వెళ్తున్నాం, వస్తావేంట్రా అని అడిగాడు. వీడే 6 గంటలకు పంక్చువల్గా నన్ను బీచ్కి రమ్మంది. నేను రాననేసాను ఖచ్చితంగా. వాళ్ళిద్దరూ వెంటనే ట్రాన్స్ అట్లాంటిక్ ఎయిర్లైనర్ ఎక్కినట్టుగా లాగలేక చస్తున్న వాడి రిక్షా ఎక్కారు. ఇద్దరు దిగలిపి 300 పౌండ్లకు తక్కువ ఉండదు మనం. బేరం ఆడితే 3 అణాలు ఇస్తారు, బేరం ఆడుకుంటే ఓ పావులా పారేస్తారు. కావలిస్తే ఈ పరకా పట్టుకుపోరా, ఆర్ వీ లైట్ షుడ్ హ్యావ్ టేకెన్ ఎ ట్యాక్సీ, దిస్ బగర్ ఈజ్ స్టిల్ హియర్. ఎందుకు షూట్ చేయరు ఈ రిక్షా వాళ్ళు వీళ్ళని అందరినీ అని అనిపిస్తే తప్ప రిక్షా కదిలింది, సందు మళ్ళీ. ఉన్నాయిరా బాబు అన్ని లక్షణాలు నీకు అనుకున్నాను హోటల్లోకి వెళ్తూ భూలోకి రంభడుకుని వచ్చి. వాడు శ్రావణ మాసపు నీటి మేఘంలా నల్లగా లేడు, గీసిన పందిలా ఎర్రగా ఉన్నాడు. ఎత్తుగా లావుగా ఎనుబోతులా మంచి బలంగా ఉన్నాడు. ముఖమంతా ఎర్రగా ఉందేమో, అందుమీద గీసిన గడ్డం ఆకుపచ్చగా నీడలా కనిపిస్తుంది. కనుబొమ్మలు దలసరి పొడవును, కళ్ళు చిన్నవో పెద్దవో తెలియలేదు. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు. ఎత్తుగా ముక్కు, స్పానిష్ కట్ మీసం, దలసరి పెదవులు, ఎగుడు దిగుడుగా వెనక్కి దూకున్న జుట్టు నలుపు, పాలిష్ చేసిన బూట్ల నలుపు ఒక్కలా మెరుస్తున్నాయి. డార్క్ బ్లూ ఉన్ని పంట్లాం, వైట్ వీనెక్ జాకెట్, నోట్లో సిగరెట్,
చేతిలో సిగరెట్ ఇన్ సీరియస్ డివైనర్. డాన్ జువాన్, క్యాసనోవా, రామన్ నెవారో, రొడాల్ఫ్ వ్యాలంటీన్, గాచో, డాగో, గిగోలో, రంగసాని మొగుడో. వాడి వేషం, వాడి ఫక్కి అన్నీ నేను ఊహించుకున్నట్టుగానే ఉన్నాయి. నాకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, కానీ వాడు కొంత బాగానే ఉన్నాడు. మావాడు వాడిని ఇంద్రుడు, చంద్రుడు, భూలోక రమ్ముడు అనకుండా ఉన్నట్టయితే పర్వాలేదనేసి వాడిని పర్సనాలిటీ పరీక్షలో పాస్ చేసి ఉన్నాను. హోటల్లో కాఫీ తాగి బయటకు వచ్చాను. మా చుట్టం మరో ఆయన ఉన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళ మీద కోపం ఉండడం చేత సంజీవి, పుష్పకుమారం, వారుణాస్త్రం, కామధేనువు ఇలాంటివి ఉన్నాయని ఓ పాలసీ పెట్టుకుని నమ్ముతాడు. ఆ దినం నేను కూడా అదేవిధంగా వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళారు కదా అని ఎంచుకుని ఓ జానపద చిత్రాన్ని చూడడానికి ఓ మారుమూల థియేటర్కి పోయాను. తరువాత మళ్ళీ ఈ పిచ్చయ్య భూలోక రంభడు కాలేజీలో కనిపించాడు. అవి తొలి రోజులు. వాడు కొంచెం లేటుగా చేరినట్టున్నాడు. ఓ రోజు యాన్షియంట్ లా క్లాస్లో అటెండెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రొఫెసర్ అంటే అందరికీ భయం చేత క్లాస్ అంతా హాజరయ్యారు. ఇంకా లెక్చర్ ప్రారంభం కాలేదు. హాల్ అంతా నిండుగా ఉంది, కానీ నిశ్శబ్దంగా ఉంది. నల్లటి చుట్టూ, ఎర్రటి మొహం, పొడవు, వెడల్పు, బ్యూటిఫుల్ డ్రెస్. వస్తున్నాడు కథానాయకుడు మాస్టర్ విఠల్. కాసుకోండి కాసుకోండి అన్నట్టుగా గంభీరంగా నడుస్తూ ప్రవేశించాడు పిచ్చయ్య. భూమి తలక్రిందులైన వాడి సీరియస్ డిమినర్ పోదు, కూలింగ్ గ్లాస్ కూడా పోవు. క్లాస్లో ఒక్కడంటే ఒక్కడికైనా, ఒక్క వెదవకైనా బుద్ధి జ్ఞానం అంటూ ఉందా? వాడి వైపు ఎందుకు అలా చూడటం? ఇంద్రుడు కొడుకా, మహారాజులం గారి దత్తపుత్రుడా, అమెరికన్ అంబాసిడరా, రష్యన్ రాయబారా? ఎవరైనప్పటికీ వీళ్ళంతా కళ్ళప్పగించి ఎందుకు అలా చూడడం? అందులోనూ ఓ తరహా గర్ల్ స్టూడెంట్ ఉన్నారే, డాల్సే, ఫెదర్ హెడెడ్ డాల్స్. రంగైన రంగు పండ్లం, పంచరంగుల బుష్ కోటు, రింగుల జుట్టు కనిపిస్తే చాలు వాళ్ళకి మొదలుపోవడానికి. ఫూల్స్, యూస్లెస్ ఫూల్స్ అని నేను అనుకుంటే ఏం లాభం? లేటుగా వచ్చి క్లాసును డిస్టర్బ్ చేసినందుకు ప్రొఫెసర్ ఏమైనా అంటాడేమోనని చూశాను. నోటీస్ చేయలేదు అతను. ఈ లోపున ఈ వెధవ పైమెట్టి ఎక్కేసి గ్యాలరీలో చివరి వరుసలో కూర్చుని ఓహో వీరేనా సభాసదులు అన్నట్టుగా చూస్తున్నాడు. మరింక వాడి వైపు చూడటానికి తెగ అసహ్యం వేసేసి మొహం పక్క తిప్పేసుకున్నాను. ఇంటర్వ్యూలో పలకరించాడు సుమండి. హలో అన్నాడు. హలో అన్నాను. అప్పుడే చేరారు వాడి చుట్టూ కొంతమంది భజని వాళ్ళు. గ్రహాల మధ్య సూర్యుడిలో వెలిగిపోతున్నాను అనుకుంటున్నాడు కాబోలు. మావాడు అనగా మా చుట్టం తనకి ఈ మధ్య తరచుగా కనిపిస్తున్నట్ట. నేను అన్ని చేతనో కనిపించలేదట. నేనెక్కడ ఉంటున్నాను అనట. తను హాస్టల్లోనే ఉంటున్నానట. తన రూమ్కి నేను ఆల్వేజ్ వెల్కమ్ట. సో సీ యూ లేటర్ట, బై బయట. అవి వాడు నాతో మాట్లాడిన మాటలు. ఈ రంబడి గారి గురించి రాయికే పోదును. అలాంటి వాళ్ళ గురించి తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఆ విషయం గురించి అదేమిటంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని చూస్తే మీకు అనిపిస్తుందో లేదో, అది ఇంట్యూషనే అనుకోండి, లేక గాడిద గుడ్డే అనుకోండి, అయి తీరాలి వీని భార్య ఒక భూలోక సుందరి అనిపిస్తుంది. ఓ పెద్ద మనిషిని చూసినప్పుడు అదేవిధంగా తోచింది నాకు. అతను పిచ్చయ్య కాలేజీ పోర్టుగల్ నుంచి మాట్లాడుతున్నారు. అతను లా కాలేజీ స్టూడెంట్ అయితే నాకు తెలిసే ఉండేది కాదు. లా కాలేజీ స్టూడెంట్ కాడు. నాది పిచ్చయ్యది ఇంచుమించు ఒకే వయసు. అతను మాకంటే ఓ 2-3 ఏళ్ళు పెద్దవచ్చు. మహా ఉంటే ఓ 25 ఏళ్ళు ఉంటాయి. నెమ్మదిగా, నాజుగ్గా, మంచిగా ఉన్నాడు. మనిషి పొడవుగాడు, పొట్టిగాడు, పలుసుగా ఉన్నాడు. మందహాసం చేయడానికి అలవాటు పడ్డ ముఖం, కళ్ళు కొంచెం పెద్దవి, కళ్ళజోడుంది, చామంచాయ, జుట్టు కొంచెం పలుచన, ముఖం తేటు, మనిషి నీటు, బట్ట ఖరీదు చూస్తే పైసా పరకా ఉన్నవాళ్ళ ఉన్నాడు. అందమైన భార్య ఉండి తీరాలి గాడికి అనుకుంటూ మామూలుగా పిచ్చయ్యని పలకరించి ఒక్క క్షణం అక్కడ నుంచున్నాను. వాళ్ళేం పెద్ద రహస్యాలు మాట్లాడుకుంటున్నారని అనుకోలేదు, కానీ ఎందుకో కానీ పిచ్చయ్య గడు మాత్రం నా రాకే కొంచెం చిరాగ్గా ముఖం పెట్టినట్టుగా తోచింది నాకు. ఆ పెద్ద మనిషికి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడేమో నేను చూశాను. పిచ్చయ్య గడికి అటువంటి ఉద్దేశం ఎంత మాత్రం ఉన్నట్లేదు. ఇంట్రడక్షన్ ఉంటేనే కానీ మాట్లాడలేని అవస్థ వచ్చింది. పోనీ పోదాం అనుకుంటూ ఉంటే ఆ పెద్ద మనిషి ఈయనెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. మాటలో ఆడవాళ్ళ నాజుకుంది, కానీ ఆడారు మాట్లాడలేదు. పరిచయం చేయడం మర్చిపోయాను అంటూ మొదలుపెట్టాడు పిచ్చయ్య. ఇష్టం లేదని ఎలా చెప్తాడు మరి? ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మిస్టర్ తాతప్ప, నా క్లాస్మేట్. ఈయన నా స్నేహితులు డాక్టర్ కోమలరావు, హౌస్ సర్జన్ ఇన్ ది హాస్పిటల్. ఇంట్రడక్షన్ అయ్యాక నేను క్రికెట్ టెస్ట్ గురించి మాత్రం మాట్లాడదలుచుకోలేదు. గోదావరి వరదలో మెడికల్ రిలీఫ్కి మీరు వెళ్ళారా అని అడిగాను. వెళ్ళానండి అన్నాడు అతను చాలా మోడెస్ట్గా. కొంతసేపు ఆ విషయం మాట్లాడుకున్నాక విడిపోయాం. పాపం చాలా మంచివాళ్ళ ఉన్నాడు. తర్వాత అతని మాట మర్చిపోయాను నేను. రోజుకు 100-150 మందిని కలుస్తుంటే అందులో చాలామంది గురించి మర్చిపోక తప్పదు. రోజులు రెగ్యులర్గా వెళుతున్నాయి. ఒక నెల అయిందో ఏమో, ఓ రోజు సాయంకాలం ఓ వీధికి వెళ్ళవలసి వచ్చింది. పని చూసుకుని వచ్చేస్తుంటే ఓ ఇంటి గుమ్మం ముందు మెట్ల మీద నిల్చున్నాడు అతను. దూరం నుంచి నన్ను చూసి పలకరింపుగా చేయి ఊపాడు. నేను కూడా అలాగే జవాబిచ్చేసి ఎవరా అని ఆలోచిస్తూ ముందుకు వచ్చి అప్పుడు గుర్తుపట్టగలిగాను అతన్ని. ఏదో మాట్లాడదామనుకునేసరికి ఇంతలో వెనక గుమ్మంలోంచి వచ్చిందండి ఆవిడ. లేతాకుపచ్చ చీర, తెల్ల జాకెట్టు, 20 ఏళ్ల మనిషి.
ఉండి తీరాలి ఇతనికి అందమైన భార్య అని నేను అనుకోవడం గొప్ప పొరపాటు. ముఖం తిరిగింది ఆవిడని చూసేసరికి నాకు. అందంగా ఉండడం ఏమిటి, లక్ష దీపాల కాంతిలో ఉంది. ఉదయించిన అరుణరేఖలన్నింటినీ తనలో ఐక్యం చేసేసుకున్నట్టుగా ఉంది. సముద్రపు కిరటాల మీద చంద్రకిరణాలన్నింటినీ తీసేసుకుని దాచేసుకున్నట్టుగా ఉంది. బంగారు బొమ్మ, భూలోక రంభ, భువనమోహిన. నేను గుమ్మెత్తిపోయి డంగు వాయించిపోయాను. నోటంట మాట వచ్చింది కాదు. వస్తాను మళ్ళీ కలుసుకుందాం అని ఏదో విధంగా తలపడుతూ అనేసి నడవలేక నడుస్తూ వెళ్ళిపోచ్చేసాను. మరో క్షణం అక్కడ ఉన్నానా, నిలువున కూలబడిపోయానన్నమాట. మరునాడు కాలేజీలో కలుసుకున్నాను పిచ్చయ్యి. ఈ మధ్యకాలంలో నాకు పిచ్చయ్యకి ప్రస్తుతం మోడర్న్ యంగ్ మెన్ మధ్య ఉండేలాంటి స్నేహం కలిగింది. అంటే వాడికి నన్ను చూస్తే ఇష్టం లేదు, నాకు వాడిని చూస్తే ఇష్టం లేదు. క్యాభాయ్ అంటే క్యాభాయ్, హలో అంటే హలో, ఇస్కో అంటే ఇస్కో. వాడి వైపు ఆ పిక్చర్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఈ పిక్చరు వాడి సిస్టరు రాటన్ అన్నీ స్కాండల్సే. అటువంటి స్కాండల్ స్నేహం మాది. పిచ్చయ్య గాడి బాబు మలయాళ దొరల దగ్గర ఏదో గులాంగిరి చేస్తున్నట్ట, చిత్తుగా డబ్బు దొరుకుతున్నట్టుగా ఉంది. ఇదివరకు ఇక్కడెక్కడో దివాన్గిరి చెలాయించట, అప్పుడు మస్తుగా డబ్బు దొరికే ఉంటుంది. అంచేత ఈ పిచ్చయ్య గడి వ్యవహారం ఇక్కడ ఇస్పేటాసులో ఉంది. సినిమాలు, నాటకాలు, భరతనాట్యాలు, వెనక బోల్డ్ మంది భజనగాళ్ళు. వాడి మధ్య ఒంటరిగా కనిపించడమే అరుదైపోయింది. కానీ ఆ రోజు మధ్యాహ్నం ఇంటర్వెల్లో కాఫీ తాగి వేగిరి వచ్చాను కాలేజీకి. వచ్చి చూతును కదా, పిచ్చయ్య గారు ఉమ్మలు కూర్చుని తల వంచుకుని ఏదో తెగ రాసేస్తున్నాడు గబగబా. ముందే పలికరిస్తే రాస్తున్నది ఏదో దాచేస్తాడని హాలుకు వెనక ద్వారం నుంచి గ్యాలరీకి వాడి వెనక్కి నెమ్మదిగా వచ్చి చూసి షాక్ అయిపోయానంటే నమ్మండి. ఎవరో చూసి నోట్స్ రాసేసుకుంటున్నాడు. ఇన్నాళ్ళు ఏమిటో అనుకున్నాను, వెధవది ఒట్టి దొంగ వెధవ చదువు. పైకి అందరితోనూ గలాట చేస్తూ తిరగడం, ఇలా రహస్యంగా ఒంటరిగా చదవడం. అమ్మ దొంగాడిది కొడక అనుకున్నాను. అకస్మాత్తుగా వెనక నుంచి ప్రత్యక్షమైన నన్ను చూసి వాడు కూడా ఆ రకంగానే అనుకుని ఉంటాడు. ఒక క్షణం కొరకొరలాడుతూ చూసి, స్పైలా వచ్చావే అన్నాడు. దొంగ వెధవలా వచ్చావే అనలేక. వెతికి వాడినట్టున్నావే మాట అన్నాను నేను పక్కనే కూర్చుంటూ. నేను కూడా ఓ విష్పనవ్వు నవ్వుతూ. క్షమించాలనే కూర్చో, 5 minutesలో ఇది పూర్తి చేసేస్తాను అని రాసుకోవడం తిరిగి మొదలెట్టాడు వాడు. ఆవిడ గురించి సంభాషణ ఎలా ప్రారంభించడమా అని ఆలోచిస్తూ కూర్చున్న నాకు పిచ్చయ్యగాడి ముఖంలో ఏదో కొత్తదనం తోచింది. ఏమిటిరా అని పరికిస్తే తెలిసొచ్చింది. కూలింగ్ గ్లాసెస్ తీసాడు. నాకు సంతోషంతో కూడుకున్న విషపు నవ్వు వచ్చింది. ఎన్నాళ్ళు తాగుతుందిరా బీని కూలింగ్ గ్లాసెస్ కిట్కు అనుకున్నాను. వాడికి చిన్న చిరుమెల్ల ఉంది. భగవంతుడిచ్చిన దానికి మనమేం చేయలేమనుకోండి. మెల్లకనడం వాడి తప్పుని నేను అన్నాను. ఎందుకంత నామోషి అంటాను. ఈ లోపల వాడికి ఏం అనుమానం కలిగిందో నా వైపు తిరిగాడు. ఓ చూపు చూశాడు. చాలా క్యాజువల్గా కళ్ళబడి పెట్టేసుకున్నాడు. అంతవరకు ఆవిడ గురించిన సంభాషణ ఎలా ప్రారంభించమని ఆలోచించిన నేను డైరెక్ట్ మెథడ్ ప్రయత్నించాను. కోమలరావు వైఫ్ని చూశాను అన్నాను. అనబోయి ఆహా అన్నాడు వాడు. భూలోక రంభలా ఉంది అనబోయి మా వాడి మాటకి నెప్తికి వచ్చి చెప్పలేనంత బ్యూటిఫుల్గా ఉంది అన్నాను. అంతటితో వాడు రాయడం ఆఫ్ చేశాడు. ఎప్పుడు చూశావు, వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళావా అనుమానంగా అడిగాడు. వీధిలో వెళ్తూ చూశాను. వాడేం మాట్లాడలేదు. నువ్వెప్పుడు చూడలేదా అని అడిగాను. చూశాను. జవాబు అయిష్టంగానూ ఆలస్యంగానూ ఇచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసావా? వాడికి నా ప్రశ్నలు ఏవి ఇష్టంగా లేవు. ఏదో అలానే అన్నాడు. వాళ్ళ ఇంటికి తరచూ వెళుతుంటావా? అప్పుడప్పుడు. వాళ్ళని చాలా బాగా తెలిసినమాట. ఏదో ఏ ఊరు ఆవిడది. వెధవి నీకెందుకు బోగట్టాలని అని వాడు మనసులో అనుకున్నాడని నేను ఘోర ప్రతిజ్ఞ చేసి చెప్పగలను. పైకి మాత్రం ఏమో నాకు తెలియదు బ్రదర్, ఆవిడ నాకెంత మాత్రం బ్యూటిఫుల్గా కనిపించలేదు. అండ్ ఐ వాజ్ నాట్ యాక్సెస్ టు నో సచ్ డీటెయిల్స్ అని ఆవలిస్తూ ఏదో బద్ధకంగా అన్నట్టుగా అన్నాడు. అంతా ఎందుకు చెప్తున్నానంటే వాడున్నాడు ఆ పిచ్చయ్యగాడు. వాడికి మొదటి నుంచి కూడా ఇష్టం లేదండి వాళ్ళ గురించి ఏ విధమైన ప్రసంగం కూడా నా దగ్గర తేడానికి. అయితే పరుణ భార్య గురించి నీకంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, నీకేం దురుద్దేశం ఉందో అని ఎవరైనా అనొచ్చు. ప్రతివాడు అంటాడు. అందమైన దేవి విగ్రహం ఉన్నదనుకోండి, ఎవరు తయారు చేశారు, ఏ ఊరిది, ఏ కాలం, ఇటువంటి ప్రశ్న సహజంగా వేస్తాం. ఆవిడ గురించి నీ కూడా అంతే. అలా అని చెప్పి ఆవిడని మరోసారి చూడాలనిపించేంత బోలేసుకోండి. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకువెళ్ళమని పిచ్చయ్యగాడికి హింట్ ఇచ్చాను 4-5 సార్లు. వాడు నా హింట్ తీసుకొని లేదు. అంతేకాదు కోమలరావు తను తిరుగుతున్నప్పుడు నేను తారసెలితే చూడనట్టు నటించి అతన్ని మరోవైపుకు తీసుకుపోయేవాడు. ఇంకా ఆవిడని చూడాలంటే ఏదో పని పెట్టుకుని అటువైపు వెళ్ళి తెచ్చాడమో, ఏదో మెష్ పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళడమో చెయ్యాలి. కోమలరావుని పెళ్ళాన్ని కొరుకు తినేస్తాననుకుంటున్నాడు కాబోలు వెధవ అని పిచ్చయ్యగాడి మీద నేను కోపంగా ఉండడం చేత
ఎంత రంభైనా పైవాడి పెళ్ళం కదనే ఉద్దేశం చేత, సిల్లీగా అబద్ధాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేకపోవడం చేత ఇంతలో మళ్ళీ ఆవిడే కనిపించింది. మొదటిసారి ఆవిడని చూసినప్పుడు మొహం తిరిగిందని చెప్పానా? ఆవిడని రెండోసారి చూసినప్పుడు మూర్చి వచ్చి అంత పద్యంతం అయింది. మధ్యాహ్నం 3 గంటల సినిమా. బాల్కనీలో వెనక వరుస కుర్చీలో కూర్చున్నా. నా వెనక బాక్స్. అందులోంచి అదే పనిగా వినిపిస్తున్న ఇంగ్లీష్లో మాటలు, కిచకిచ నవ్వులు, ఆడామగ గంతుకులు. ఎవరా అని క్యూరియాసిటీ కలిగింది. ఇంటర్వెల్లో తెర వేసుకోవచ్చు వాళ్ళు. అంచేత బయటకు వెళ్లాల్సిన పని ఉన్నట్టుగా లేచి వెనక్కి చూశాను. తెర నుంచి రిఫ్లెక్ట్ అయిన వెలుతురు వాళ్ళ ముఖాల మీద పడుతుంది. అవకాశం ఉండి ఆడదాన్నైతే మూర్చిపోవడానికి అంతకంటే మంచి సమయం దొరకదు. హాల్ అంతా గగ్గోలు ఎత్తుకున్నాను. కానీ నిశ్చేష్టుడైపోయాను. కష్టం మీద మూర్ఛని ఆపుకున్నాను. ఆవిడ పక్కనే ఆవిడకి అతి దగ్గరగా భూలోక రమ్మడు. ఎంత ఘోరం! ఎంతసేపు స్టేర్ చేశానో తెలియదు. పిచ్చయ్యగాడు పోలికి పట్టాడు నన్ను. వాడు బాకులు నూరుతూ చూశాడు. నేను కత్తులు నూరుతూ చూశాను. తరువాత సీట్లో కూర్చున్నాను, కానీ తెర మీద బొమ్మ కనిపిస్తేనా వెనకనే కూర్చున్న వాళ్ళ గురించి తలుచుకుంటూ ఒళ్ళు సలసలా కాగిపోయింది. వాళ్ళిద్దరూ ఏదో గుసగుసలాడుకున్నారు, కానీ నాకు సరిగా వినిపించలేదు. ఆనాడు నా కళ్ళు నిప్పులు కక్కడం హాల్లో అంతా చూసే ఉంటారు. నా ఒళ్ళు మండిపోవడం కూడా చూసే ఉంటారు. దాని వాడిని పొడి చేయాలనిపించింది. నాది ఒట్టి జలిసి అని మీరు అంటారా? నేను మాత్రం నాది ఒట్టి కోపం అంటాను. రైట్ యాంగర్. వాడి వ్యవహారం ఎంత స్కాండలస్గా ఉందో మీరే యోచించండి. పైవాడి పెళ్ళంతో, అందులోనూ నమ్మిన స్నేహితుడి భార్యతో సయ్యాటలు సాగిస్తున్న వెధవని ఏం చేస్తే పాపం ఉందో చెప్పండి. తొక్కలు ఒలిచేయద్దు, గుట్లు పీకేయద్దు, నోరు బెగలు తీసి కాగిన శేషం పోయొద్దు. ఇవాళ ఆ పెద్ద మనిషి పెళ్ళామైంది, రేపు పొద్దున్న నీ పెళ్ళం అవ్వచ్చు, ఎల్లుండి నా పెళ్ళి అవుతే నా పెళ్ళం అవ్వచ్చు. ఎంత ట్రెచరీ, ఎంత డిప్రేవిటీ! నేను ఊరుకోదలుచుకోలేదు. మర్నాడు కాలేజీలో పిచ్చిగానే రెక్క పట్టుకున్న మూల గీడ్చుకుపోయి గుండు వాచిపెట్టి చివట్లు పెట్టాను. నువ్వు మనిషివా దున్నపోతువా? నీకు ఉచ్చం నీచం అంటూ ఉందా లేదా? నీకు అది స్నేహితుడైనా ఆలోచించావా? పాపం అతను ఆసుపత్రిలో గుడ్డు చాకరీ చేస్తుంటే నువ్వు ఇక్కడ అతని వైఫ్తో షికార్లు కొడతావా? ఆ మాత్రం పని చేయలేక అందరూ ఊరుకుంటున్నారనుకున్నావా? నమ్మిన వాడిని దగా చేయడం ఎంత పాపమో నీకు తెలుసా? నేనంత సీరియస్గా చెప్తుంటే వాడేం చేశాడో తెలుసా? నవ్వాడండి ఆ వెధవ. అమ్మా అనే పిలుపు లేకుండా చచ్చేట్టు డొక్కలో పొడి చేయాలనిపించింది. నా నోటికి బ్రేక్ బట్టన్ చూసి స్విచ్లోకి లైట్ ఆర్పేసిన తక్కువని నవ్వు నాపేసి ధనుమని ఒకసారి ఉగ్రుడైపోయాడు దొంగ వెధవ. నీ పనేదో నువ్వు చూసుకొని నా పనేదో నేను చూసుకుంటా. ఈ బోగట్ట మళ్ళీ ఎత్తామంటే ఖబర్దార్ అని ఉరుము చూసి పర్మని నడుచుకుపోయాడు. ఆ వెంట వాడు చూసుకునే పనులు. ఒక క్షణం ఆలస్యం అయిపోయింది, కానీ జుట్టు పట్టుకొని గుంజాయించేతును. తరువాత ఆహా నీ పని ఇలా ఉందిట్రా అని అనుకున్నాను, కానీ ఏం చేయాలో తోచలేదు. వాడిని ఏదో ఒకటి చేసేయాలి, కానీ నాకు తలాతో కానింది కాదు, కాళ్ళు చెయ్యాడలేదు. ఈ లోపు దాంది విడిది వ్యాపారం శృతి మించి రాగానే పడింది. మరో వారం రోజులకి వాళ్ళిద్దరిని బీచ్ని చూశాను. మరో రోజున ఆటో రిక్షాలో జామని ఎక్కడికో చపాయించేస్తున్నారు. ఓనాడు కులుకుతో కాఫీ హోటల్లోకి వచ్చి ఫ్యామిలీస్ ఓన్లీలోకి దూరారు. ఇద్దరూ మూడు పెళ్ళాలను మించిపోయినట్టుగా ఉన్నారు. ఇంత మహాపట్నంలో ఎవడికి తెలుసు? పైవాళ్ళు వాళ్ళని చూస్తే వాళ్ళని మొగుడు పెళ్ళాలి అనుకుంటారు. అందుకే కాబోలు అంత సాహసం. పిచ్చయ్యగాడు పక్కా బద్మాష్ కాబట్టి దేనికైనా సాహసించేస్తాడు, కానీ ఆడమనిషి కదా, దానికైనా బుద్ధుండొద్దు. దాని వేషం, దాని ఇంగ్లీష్ చూస్తే ఎడ్యుకేటెడ్ ఉమెన్లా ఉంది. ఇటువంటి పింజారి పనులు చేయడానికైనా ఏమిటో చదువుకోవడం అంటాను. ఇంక ప్రతి ఆడది ఇలా బరితెగించి బదారంటే పరుక్కు లంఘించుకుంటే సంసారాలు సాగినట్టే. ఎవడైనా పూనుకుని దానికి వాడికి కూడా చెప్పుచ్చుకుని పొలరాలు కొట్టి నోట్లో పేడ పెట్టకపోతే లాభం లేదనుకున్నాను. అయినా ఎవరైనా పూనుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది? ఆ మొగుడు ముండాకుడికి ఏం చేస్తున్నట్టు? అతన్నే వండుకునే లాభం. ఏదో ఆసుపత్రికి పోతాడు, వస్తాడు. తను లేనప్పుడు ఆడది ఇంట్లో బుద్ధిగా ఉంటుందని అనుకుంటాడు, కానీ పగీర్ వెదలతో షికారులు కొడుతున్న అనుకోగలడు. పూర్ ఇన్నోసెంట్ ఫెలో. అతనికేం తెలిసి ఉండదు. ఎలా తెలుస్తుంది? ఆలోచించగా అతనికి ఒక వార్నింగ్ ఇవ్వడం నా విధాయకం అనిపించింది. అదీ కాక పోనీ మనసొమ్మేం పోయిందని ఊరుకుంటే ఏమవుతుందో యోచించండి. ఏమవుతుంది? రేపటి నుంచి ప్రతి సందు మొగలోనూ, ప్రతి ఇంటి గుమ్మ ముందు భూలోక రంబోళ్ళు బీటుకాయడానికి తయారు. నాకు ఒక కవీశ్వరుణ్ణి బాగా తెలుసును. తన పెళ్ళాన్ని విడిచిపెట్టేసి పైవాళ్ల పెళ్ళాలందరినీ ప్రేయసి అని సంబోధిస్తూ పద్యాలు రాయడం వాడికి బాగా అలవాటు. ఈ భూలోక రంబోడిగాడు ప్రేయసి అని పిలవడు, హనీ అని పిలుస్తాడు. ఆ వెధవ కోమలరావు పెళ్ళాన్ని హనీ అని సంబోధిస్తాడని నేను ఊహించుకోవడంతో కోమలరావుకు వార్నింగ్ ఇవ్వాలనే అభిప్రాయం ఇచ్చి తీరాలి అనే నిర్ణయంగా మారిపోయింది. ఎస్ హనీ, నో హనీ, ఈజ్ ఇట్ సో హనీ, కమ్ హనీ, నవ్ జస్ట్ కిస్ మీ వన్స్ మోర్ హనీ. ఈ రంబడిగాడు ఆట కట్టడితే కానీ నాకు నిద్రపట్టు అనుకున్నాను. ఆసుపత్రి దగ్గర ఓ రోజు ఉదయం కోమలరావు కోసం రోడ్డు కేసి టెతస్కోప్ పట్టుకుని హడావిడిగా వచ్చేస్తున్నాడు కోమలరావు. ఎదురుగా వెళ్ళి పలకరించాను. ఇదిగో అన్నాడు అతను. మొట్టమొదటి నేను గ్రహించుకోలేకపోయాల్సింది
కానీ సంభాషణ సాఫీగా సాకపోవడం చూసి ఏమిట్రా అనుకున్నాను. అతనికి నా పలకరింపు అంత ఇష్టంగా ఉన్నట్లేదు. గుడ్ మూడ్లో లేడు. ఆసుపత్రిలో తన చేతిలో పడ్డ పేషెంట్ ఎవరైనా టపా కట్టేశాడేమో అనుకున్నాను. అలాంటి సమయంలో అతని మనసు ఇంకా బాధ పెట్టడమా అని తటపటాయించాడు. కానీ మరింకిప్పుడు వెనక తీస్తే పరిస్థితులు విషమించవచ్చు. తర్వాత పీకలు తెగిపోయేదాకా ఎందుకు కూరుకున్నావా అని తిట్టిపోస్తే నేనేం చేసేది? ఆ మాట ఈ మాట కష్టం మీద నడుస్తోంది. మరింక నేను వస్తాను అనేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడనమాట. బై పిచ్చే కనిపిస్తున్నాడా అని అడిగాను. ఆ ప్రసంగం నేను తెస్తానని ఎదురు చూస్తున్న వాళ్ళ ఉన్నాడు. మీ కాలేజీకి టెన్నిస్కి రిప్రజెంట్ చేస్తట్టు కదా, బిజీగా ఉన్నట్టున్నాడు అన్నాడు కోమలరావు. నీ పెళ్ళాంతో ఇంకా బిజీగా ఉన్నాడయ్యా అని అద్దామనుకున్నాను. పైకి మాత్రం ఉండడా, బిజీగా ఉంటూ అన్ని పనులు చేయగలడు వాడు అన్నాను. సరే నేను వస్తాను అనబోయాడు అనమాట కోమలరావు. నేను పిచ్చయ్యగాడి గురించి ఈ విధంగా చెప్తానని తెలిసిన వాళ్ళ ఉన్నాడు. బిజీగానే ఉంటాడండి వాడు. ఇవాళ టెన్నిస్ ఆడతాడు, రేపు క్రికెట్ ఆడతాడు. కానీ ఎన్ని ఆటలు ఆడితేనే, ఎన్ని చదువులు చదివితేనే క్యారెక్టర్ ఉండొద్దుటండి, అదే లేదు వాడికి అని తెగించి అనేశాను. అన్నీ నన్నప్పుడు అతను కొంచెమైనా ఆశ్చర్యపోవడం, ఏమలా అంటున్నారని అడగడం, ఏదో ఒకటి చేయొద్దు, దానికేమిటండి ఎవరి క్యారెక్టర్ వారిది అనే తురుమని ఆసుపత్రిలోకి దూరిపోయాడు. నువ్వు ఇలా అందరి గురించి లేనిపోయిన స్కాండల్స్ని చెప్తావని నాకు తెలుసులేవోయ్ అన్నట్టుగా ఉన్నాడు మొదటి నుంచి చివరి వరకు అతగాడు. అప్పుడు అనుకున్నాను, ఆ పిచ్చయ్యగాడు గెస్కొట్టే ఉంటాడు నేను ఇలా చెప్తానని. అందుచేత ముందే ఉపసేదించోట. నేను స్కాండల్ మ్యాంగర్మని తెలిసిపోయింది, అంతా అర్థమైంది నాకు. కానీ నా డ్యూటీ నేను చేశాను. ఇతగాడు నా మాట వంట పెట్టించుకుని మెలకువన్నాడా సరే, లేదా తనే చెడతాడు. అది లోపల ఏ మంచి ముహూర్తం చూసుకుని నగా నట్రా పట్టుకునే జట్కావో రిక్షావో ఎక్కేసి ఆ రంబడిగాడితో ఉడాయించేస్తుంది. పోయి వాళ్ళిద్దరూ మూడు పేళాల కంటే దోస్తిగా చెయ్యి కలుపుడు తిరగడం చూసావు కాబట్టి బండగా కొట్టొచ్చినట్టు నీ పెళ్ళాం వాడితో రంగుపోతుందా అనేలేకపోయావా అని ఎవరైనా అడగచ్చు. ఇలాంటి విషయాలు అలా ఎవరూ చెప్పలేమండి. ఆడదాన్ని బట్ట విప్పి నడు రోడ్డు మీద నిల్చోబెట్టినట్టుగా నిజాన్ని విడమని చెప్తాననుకోండి, నా మాట నమ్మాడా ఓ బాధ, నమ్మలేకపోయాడా నా పెళ్ళాం మీద అంత ఘోరంగా నిందలేస్తావుట్రా స్కౌండ్రల్ అని బూతులు తిట్టి జట్టికి దిక్కు కుస్తీ పట్టచ్చు. అంచేత ఏదో నాకు తోచినట్టుగా వార్నింగ్ ఇవ్వగలిగాను. మర్నాడు పొద్దున్న 6 గంటకల్లా రైమని కొట్టుకొచ్చాడు పిచ్చిగాడు ఓ ఎరుపు మోటార్ సైకిల్ మీద. ఆ ముందు రోజు రాత్రి మోటార్ కారు ఒకటి మా ఇంటి ముందు ఆగింది. ఎవరో మహానుభావులు వచ్చారనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళ చేతుల్లో చందా డిబ్బీలున్నాయి. కుండలో బియ్యం నిండుకున్నాయిరా అబ్బి అన్నట్టుగా జేబులో డబ్బులు నిండుకున్నాయా అనడానికి వీలు లేకపోయింది. తంతే దమ్ముడు లేదని మాత్రం ఓలాగి తెలియజేయగలిగారు. అయినా వాళ్ళు వదలలేదు. ఆఖరికి 5 రూపాయలు అరువు చందా వేస్తేనే కానీ కదిలేరు కాదు. ఆ సొమ్మెప్పుడో ఒకప్పుడు వాళ్ళ యథాన్ని పోయాలి. వాళ్ళంత రాత్రెప్పుడు మోటార్ కారు మీద ముష్టికొచ్చారు. వీడు ఇంత పొద్దున్నే మోటార్ సైకిల్ మీద అప్పుకొచ్చాడేమని భయపడ్డాను. వాడు డ్రెస్ చూస్తే కొంత ధీమా కలిగింది. తెల్ల జోడు, తెల్ల మేజోడు, తెల్ల నిక్కరు, తెల్ల తాళ్ల బనీను, తెల్లగా స్నో. కాలేజీలో టెన్నిస్లో రిప్రజెంట్ చేస్తున్నాడు కదా, ప్రాక్టీస్కి పోతున్నట్టుగా ఉన్నాడు. ఆట ఆడడానికి ఆడాళ్ళు పేరంటానికి ముస్తాబోయాడు. సైకిల్ మించి దిగి దానికి స్టాండ్ వేసి వాడి దగ్గరికి రాగానే ముఖం బాగా చూశాను. కొరకొరలాడుతున్నాడు, దెబ్బలాటికి తయారొచ్చినట్టు. ఏదో తంటా ఉందిరా అనుకున్నానే కానీ చెక్కు చెదరలేదు. ఏమిటి చెప్పావుటి కోమలరావుతో అని జోరుగా అడిగాడు వస్తున్నాయి. ఓరి కోమలరావు అనుకున్నాను. వీడు అతనికి అంత బాగా విషయం ఎక్కించాడు అనుకోలేదు. నీ క్యారెక్టర్ మంచిది కాదని చెప్పారు. నేనా భయపడేవాడిని. మా వీధిలో నిలుచున్నాడన్న సంగతి మర్చిపోతున్నాడు గారు రమ్మడుగాడు. ఎందుకు చెప్పావో నీకు తెలుసు, నాకు తెలుసు. మా విషయంలో జోక్యం కలిగించుకోవద్దని చెప్పానా లేదా? నువ్వు చెప్తే నేను వినేవాడిని అనుకున్నావా ఏమిటి? వినకపోతే జాగ్రత్త అని చెప్పాను ఒకసారి, నీతో జ్ఞాపకం ఉందా? ఇది మా వీధిని జ్ఞాపకం ఉందా? అంతటితో ఏం ఆలోచించుకున్నాడో వెంటనే ప్లేట్ మార్చేసేటండి వాడు. చిన్న చిరునవ్వునేవాడు. ఎందుకురా బ్రదర్ నీకంత కోపం అన్నాడు. ఎందుకో పాపం నీకు తెలియదు కాబోలు, నీకంత జలసీ ఉందనుకోలేదు స్మి అన్నాడు వరండాలో కుర్చీ తనే దగ్గరికి లాక్కుని కూర్చుని. జలసీనే అనుకో, కానీ కళ్ళ ముందు పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడిని కాదు. వాడు పక్కపక్క నవ్వాడు. ఎందుకో నవ్వు? ఇదేం ఆశ్చర్యకరమైన ముగింపు కోసం రాస్తున్న కరగార్చమండి. వాడు నిజంగా చెప్పాడు అసలు సంగతి. ఆవిడ తనని లవ్ చేస్తోందిట, ఆవిడ తను తప్పక పెళ్ళాడుతట, ఆవిడ కోమలరావు భార్య కాదుట, చెల్లెంట. నేను మరొకసారి గుమ్మెత్తిపోయి డంగు వాయించిపోయాను, కానీ నమ్మలేకపోయాను. కావలిస్తే రా నాతో, ఆవిడకి ఇంట్రడ్యూస్ చేస్తా. నీ చెవులతో నువ్వే విందువు కానీ ఆవిడ నోటంట. నమ్మడానికి వీల్లేకపోయింది. కానీ మళ్ళీ గట్టి అనుమానం ఒకటి కలిగింది. అయితే ఇదివరకే ఈ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? వాడు నవ్వుతూ, అబ్బాయి ఈ సంగతి ఇదివరకే తెలిస్తే నువ్వేం చేద్దు? అప్పటికప్పుడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని 4-5 సార్లు అడిగావు. ఆ పిల్లని చూడగానే నీకు కూడా కళ్ళు జిగ్గుమన్నాయని, నువ్వు కూడా మరిగా వెంట పడకపోవని అనుకుంటే నాదో తప్పు. ఐఎమ్ లవింగ్ హర్. ఐ డిడ్ నాట్ వాంట్ అండ్ ఐ డు నాట్ వాంట్ ఎనీ రైవల్స్. పోటీదారులందరినీ పైకి పంపించేయడం నా లక్ష్యం.
తర్వాత నువ్వు ఆ రోజు మమ్మల్ని సినిమాలో చూసి చేవట్లు పెట్టావే, అప్పటిదాకా నువ్వు నా గళ్ళని చూసి కోమలరావు పెళ్ళామనే భ్రమలో ఉన్నావని నాకు తెలియదు అని చెప్పాడు సిగరెట్ కాలుస్తూ. పెళ్ళాం కాదు చెల్లెలి నా వెంటనే నాతో ఎందుకు చెప్పలేదు అనే నేను అడుగుతుంది. చెప్తున్నాను కదరా బ్రదర్, నువ్వు అలాంటి భ్రమలో ఉండవు, నా మంచికే వచ్చిందనుకున్నాను. నీలాంటి వాడు పోటీకి తగులుకున్నాడంటే చచ్చానన్నమాటే. ఆవిడ కోమలరావు పెళ్ళాం అనుకున్నట్టు వైపు కన్ను వేయడం మానేసావు. కానీ కోమలరావుకి చెల్లెలే అవుతుందని తెలిస్తే వెంటనే రంగంలోకి రైట్ అయిపోవు. ఆ మాట నిజమే. వాడు అలా చెప్తున్నప్పుడే నా మనసులోంచి దేవి విగ్రహం మాయమై వెనస్ విగ్రహం ప్రత్యక్షమైంది. కానీ ఇప్పుడేమనుకుని ఏం లాభం? నా ఇంట్యూషన్ నాకు స్టింకర్ ఇచ్చి మోసం చేసింది. కానీ ఒక్క సందేహం ఉండిపోయింది. నేను అబద్ధాలు కోరనని, స్కాండల్ మ్యాంగర్నని కోమలరావుతో చెప్పావా లేదా? చెప్పు, పర్వాలేదు. అయితే చెప్తున్నాను, కోమలరావుతో అలా చెప్పక తప్పింది కాదు. కోమలరావు పెళ్ళైంది, అతని పెళ్ళాం నాకు చుట్టం కూడాను. అయితే నువ్వు అతనితో నా సంగతి ఎలానో చెప్తావని గెస్ కొట్టాను. కానీ అతని చెల్లెల్ని చూసి అతని వైఫ్ అనుకుని మిస్టేక్ అవుతున్నావని అతనికేం తెలుస్తుంది? అప్పుడు కొంపలు అంటుకు పోవు. అందుచేత ముందే వార్నింగ్ ఇచ్చి వచ్చాను నీ మాటలు నమ్మంతని అంటూ కుర్చీలోంచి లేచి, మరేం అనుకోకు బాయ్, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. మా పెళ్ళయిందాక మాత్రం 4 రోజులు గప్చిప్గా ఊరుకో అనేసి వెళ్ళిపోయాడు. ఎంత గుండెలు తీసిన బంటో చూసుకోండి, ఎంత మాయగాడో తెలుసుకోండి, ఎన్ని ఎత్తులెత్తాడో లెక్కెట్టండి, దగులుబాజీతనంలో ఎంతటి ఆరితేరించేయో పరీక్షించండి, ఎంతటి దొంగబుద్ధో గ్రహించండి. ఈ రోజుల్లో అలాంటి వెధవలకి అదృష్టం అని నమ్మండి. ఇంతకీ ఎడ్యుకేటెడ్ అల్ట్రా మోడర్న్ యంగ్ విమెన్ ఉన్నారే, వాళ్ళు ఇప్పుడు మగవాళ్ళలో మంచి బుద్ధి తెలివితేటలో జబ్బసత్తువ చూసి లవ్ చేయడంలా. జబ్బసత్తువ కావలిస్తే కావాలేమో కానీ మంచి బుద్ధి మాత్రం అక్కర్లేదు వాళ్ళకి. లేకపోతే భూలోక రంబడి గాడికి ఉన్నట్టు హార్ట్ కోల్డ్ క్యాష్ అయినా ఉండాలి, లేదా ఖాయమైన గెజిట్ ఆఫీసు ఉద్యోగమైనా ఉండాలి. అది కాకపోతే రాజుగారి బామ్మర్దో, మంత్రి గారి మనవడో, సాందాని తమ్ముడో అయి ఉండాలి. మీకు అటువంటి క్వాలిఫికేషన్స్ లేని నాడు, లేకపోయినా ఉన్నట్టు వేషం వేయలేని నాడు, ఏ చదువుకున్న అల్ట్రా మోడర్న్ యంగ్ ఉమెన్ అయినా మీ మీద కన్నేస్తే ఈ కథ ఇంతటితోనే ముగించే తెలుసుకోండి. కానీ ఉన్నట్టుండి భూలోక రంబడిగాడు అందాల భరిని జేబులో వేసుకోవడమే కాకుండా ఢిల్లీలో ఖుషిగా మంచి ఉద్యోగం ఒకటి కొట్టేశాడు. కాలేజీలో పెద్ద టీ పార్టీ, స్టేషన్ దగ్గర హ్యూజ్ సెండ్ ఆఫ్. అదంతా క్రిస్మస్ సెలవుల్లో నేను ఊళ్ళో లేనప్పుడు జరిగింది. నేను తిరిగి వచ్చేలోగా పిచ్చయ్యగాడు ఢిల్లీ చెక్కేశాడు. ఆ కోమలరావు సిస్టర్ను పిచ్చయ్యగాడు దగా చేయక తప్పడని నాకెందుకో కానీ మొదటి నుంచి అనుమానంగానే ఉంది. అందుచేత వాడి ఆంతరంగిక బృందంలో ఒకడిని పిలిచి, అయితే ఆ పిల్ల ఏమైంది, పెళ్లి సెటిల్ అయినట్టేనా అని అడిగాను. ఏ పిల్ల అని వాడు నన్ను ఎదురడిగాడు. అంతమంది ఉన్నారేమిటి మీ పిచ్చయ్యగాడికి, ఏ పిల్లని అడుగుతున్నావు? 190 మంది అన్నాడు వాడు సగర్వంగా. అది ఓ గొప్పే. అది గొప్ప అయినప్పటికీ మధ్య వీడికెందుకా గొప్ప? అప్పుడే చెప్పాను ఆ పిల్ల గుర్తులు నేను. అన్నీ వినా పిచ్చయ్యగాడి స్నేహితుడుగాడు విరగబడినవాడు. ఎవరు? ఆ కోమలరావు పెళ్ళామేనా? 4 రోజులు ఏదో ఖుషిగా తిరిగాడు, అంతేగాని ఆ టంపని ఢిల్లీ కూడా తీసుకుపోతాడు అనుకున్నావా ఏమిటి అని చెప్పి, ఏం అలా చూస్తున్నావు? అవునవును, నీతో కోమలరావు గారు చెల్లెడు అవుతుందని చెప్పేట కదూ, గొప్ప స్టింకరు, నీకు గుమ్మైన స్టింకరు అని ఆ వెధవ మరీ విడగబడినవాడు. వాడికి అది నవ్వులాటగా వచ్చింది. తుపాకీ ఉంటే కాలు చేతులు రాసుకెళ్ళి. వాడు అలా చెప్పినప్పుడు మాత్రం నిర్ఘాంతపోయాను. తర్వాత అగ్గిబరాట అయిపోయాను. కానీ ఏం లాభం? స్నేహితులారా, చూశారా ఈ భూలోక రంబల దగులుబాజీతనం? చూశారా వాళ్ళ డిప్రేవిటీ? కోమలరావు బాబు ఎంతో అమాయకుడు. అమాయకుడైన అతని పెళ్ళానికి దానికేం పోయే కాలం వచ్చిందో చూశారా? దాన్ని ఏం చేయాలో చెప్పండి. దానికంటే కూడా ఆ భూలోక రంబడిగాడు, ఆ దొంగ రాసుకెళ్ళి, ఆ పచ్చి స్కౌండ్రల్, వాడిని ఏం చేయాలో చెప్పండి. నేను కూడా చూస్తూనే ఉన్నానులేండి. వాడు మళ్ళీ ఇటువైపు రాడా? రాకపోడు. అప్పుడేదో సందు చూసుకుని వాడికి మస్తుగా ఖర్చుకి చేయకపోతే నా పేరు కాదు. ఖర్చుకి ఇచ్చాను అంటే మళ్ళీ అలా ఇలా కాదు. దాంతో వాడు పరిగెట్టి మలయాపోయి వాడి బాబుతో చెప్పుకోవాలన్నమాట. రచనాకాలం 1952 నుంచి 53. తొలి ప్రచురణ అనామిక ప్రారంభ సంచిక.